సర్పంచ్ ఎలక్షన్స్ అని ఐటీసీలో వేజ్ రివిజన్ నడుస్తుంటే మీరేం చేశారండి? ఎలక్షన్ 10 రోజులు ఆపేసి నీ కార్యవర్గ సభ్యుల్ని నువ్వు అందరు కలిసి ఎవరిని ఓడించాలి, ఏం చేయాలని తిప్పిను. అంటే ఓడీలు తీసుకుంటూ నువ్వు సర్పంచ్ ఎలక్షన్స్ కి కార్మికుల సమస్యలపై పోరాడకుండా ఓడీలు ఇచ్చి తిప్పిను. అంటే నీ రాజకీయం నీ స్థితిగతులు ఎలా ఉన్నాయో కూడా కార్మిక లోకము ఇటు ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇంకోటి కూడా చెప్తున్నా సోదరులారా, ఇంతమందిని బయట తిప్పి నీ సభ్యుడిని కూడా నీ స్పోర్ట్స్ కమిటీ ఫ్యామిలీ మెంబర్ని కూడా వార్డు మెంబర్గా కూడా గెలిపించుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావు. అంటే నువ్వే జరగబోయే 14వ వేతన ఒప్పందాన్ని గాలి కొదిలేసి నీ కూటమి అభ్యర్థిని గాలి కొదిలేసి నువ్వు చేసింది ఏంటండి? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే మా అభ్యర్థి అని సంకల గుద్దుకొని ఏదో స్టేట్ నుంచి ఒక ప్రెస్ రిలీజ్ పెట్టేసి దాన్ని ఒక ఇదిగా బూటకంగా ఒక ఇచ్చేసి ఒక పేపర్ తీసుకొచ్చి పెట్టావు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి? 10 రోజుల నుంచి నువ్వు ప్రచారం ఏం చేస్తున్నావు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పాంప్లెట్లు సోషల్ మీడియా హల్చల్ చేస్తుంటే ఏంటండి ఇంత అబద్ధం? అంటే మీ నిజగండం అనేది 100% మీ వారసత్వంగా వస్తుందనేది తేటతెల్లమైంది. ఇంకోటి కూడా చెప్తున్నా సోదరులారా, నీ యొక్క నీచ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే అటు కార్మికుల్ని వదిలేసావు, ఇటేమో మీ కూటమిని వదిలేసావు. వదిలేసి గెలిచిన అభ్యర్థి మా అభ్యర్థి సంకల గుద్దుతుందో అంటే ఎవరండి? ఏం జరుగుతుందండి ఇక్కడ? మీ ఆంతర్యం ఏంటి? రేపు జరగబోయే జడ్పీటీసీ ఎంపీటీసీ ఉన్నాయి. మీకు దమ్ముంటే మీ అభ్యర్థుల్ని నిల్చోబెట్టి మీ కూటమి తరపు నుండి గెలిపించండి. అది చేత కాదు. అది చేతగాక మీ ఆంతర్యము మీ ఇది ఏదో గెలిచినోడు నా ఓడు 6,000 ఓట్లు ఇక్కడ ఉన్నాయి కాంట్రాక్ట్ కార్మికులు కుటుంబాలు. మీరు కాంట్రాక్ట్ కార్మికులకి జీతాలు తగ్గించారు. మన C4 L4 పెట్టేసి వాళ్ళకు కూడా కష్టపడి 10,000 వచ్చే వాళ్ళ జీతాలు కూడా మీరు తగ్గించారు. మీరు కనుక మీ పార్టీ పేరు మీద అభ్యర్థిని తీసుకుని పోయినట్టయితే మిమ్మల్ని ఉరికించి కొట్టే జనాలు అనేది సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను.